వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏ ఫహీం గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి ఇవన్నీ డిస్ప్లే చేస్తూ ఉన్నారు? హార్లిక్స్, బూస్ట్, సెరిలాకు, మామీ ప్యాక్స్, ఈ డబ్బా ఏంది ఇవన్నీ? అంటే మొన్న ఎల్కుర్తి సభలో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది కదా, అసెంబ్లీలో మా పిల్లలే వస్తారు, పిల్లలు చూసుకుంటారని. మళ్ళీ ఆ పిల్లలకు అవసరమని ఈ సామాగ్రిలు కూడా ఆ పిల్లలకు, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అవసరం పడతాయని తీసుకొచ్చినాము. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉంటారో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు లేచి మాట్లాడుతుంటే వాళ్ళకు మళ్ళీ తడిసిపోతుంటుంది, మళ్ళీ తడుస్తుందా తడిసిపోతుందా తెలియకుండా వాళ్ళకి ఏం అవసరం పడుతుందో అని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా నా సొంత నిధులతో, నా డబ్బులతోటి వాళ్ళకి ఇవి అవసరం పడతాయి. నెక్స్ట్ సెషన్లో వాళ్ళ ఇద్దరైనా పిల్లలు, కేసీఆర్ గారిని అడుగుతున్నా, వాళ్ళ ఇద్దరైనా పిల్లలు కేటీఆర్, హరీష్ రావా లే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా పిల్లలు ఉంటే లిస్ట్ ఇస్తే వాళ్ళందరికీ ఈ యొక్క కేసీఆర్ కిట్ ఎట్లు ఇచ్చినాడో మా తరఫున ఒక ఫైమ్ కిట్ అని చేసి మా తరఫున కూడా ఒక కిట్ వాళ్ళకి ఇస్తాం అందరికీ. అసెంబ్లీలో పోయే ముందు ఈ డైపర్లు కూడా వాళ్ళు వేసుకొని పోవడము, వాళ్ళు మళ్ళీ అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు మేము చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఇవన్నీ కూడా చెప్తుంటే వాళ్ళకు మళ్ళీ పౌష్టికాహారం ఇవ్వాలి, శక్తి ఉండాలి. మళ్ళీ కేటీఆర్ ఉన్నారు కదా, కేటీఆర్ టిల్లు బేబీ, ఆయన కోసం ఒక పాలపీక కూడా తెచ్చినాము. ఇవన్నీ సెర్లాక్ కూడా ఆయన గురించే, ఇవన్నీ కూడా కేటీఆర్కి ఇద్దాము, హరీష్ రావుకి ఇద్దాము. మళ్ళీ కేసీఆర్ ఇంకేమైనా లిస్ట్ ఇస్తే వాళ్ళందరికీ కూడా ఒక కేటీఆర్ కిట్ మాదిరిగానే ఈ కిట్ కూడా వాళ్ళకి ఇస్తాం మేము. ఫైమర్ ఆయన అన్నది పిల్లలు అనేటువంటిది రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, అంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ పిల్లలు అనేటువంటి చెప్పే స్థాయిలో భాగంగా వాళ్ళని పిల్లలు అన్నారు. వాళ్ళకే సమాధానం నేను వచ్చేంజ్ మీరు అన్నది ఒకటి మధు గారు, మీరు ఒక్కటి ఆలోచించండి. ప్రసంగంలో మీ ప్రెస్ మీడియా వాళ్ళే అంటున్నారు ముఖ్యమంత్రి పేరు ఎక్కడ తీసుకోలేదని. మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మీరు పిల్లలని ఎట్లా పోలుస్తారండి? ఆయన స్పష్టంగా నా పిల్లలు అసెంబ్లీకి వస్తున్నారు అన్నారు. ఆయన పిల్లలు వస్తారంటే వాళ్ళ పిల్లల గురించి ఇస్తున్నారు. పిల్లలు అడిగితేనే సమాధానం చెప్పట్లేదు, నన్ను రమ్మని అడుగుతున్నారు అంటారు. అంటే ఇప్పుడు పిల్లలు నిన్ను గజ్వేల్ నుంచి ఎందుకు గెలిపించారు? నీ పిల్లల్ని సమాధానం చెప్పమని పంపించారా? గజ్వేల్లో సమస్యలు లేవా? నువ్వు ప్రతిపక్ష హోదాలు ఉన్నావు, నీ హోదాను నువ్వు గౌరవించాలి కదా. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని నువ్వు గౌరవించే బాధ్యత ఈరోజు కేసీఆర్ గారికి ఉంది. ఆ బాధ్యత మర్చిపోయి నా పిల్లల్ని పంపిస్తుంటే ఇప్పుడు గజ్వేల్లో సమస్యలు ఉంటాయి. ఎవరు మాట్లాడతారు? గజ్వేల్ ఎమ్మెల్యేగా నువ్వు పత్రం ఇవ్వాలన్నా, లెటర్ ఇవ్వాలన్నా, ఏమైనా చేయాలంటే కూడా నీ పిల్లలు ఇస్తారా అధికారంగా? అందుకే ఆ పిల్లలు కూడా ఏంటంటే ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి తడుస్తుంది. అందుకే వాళ్ళకు ముందు జాగ్రత్తల కోసం ఇవన్నీ ఇవ్వాలని కూడా ఈరోజు మేము నిర్ణయం. సభ గురించి ఏమంటే సభ సక్సెస్ కాలేదంటారా? భారీ జన సమీకరణ అయితే వచ్చారు. అంటే జనాలు ఎట్లా వచ్చారో ఏమొచ్చారో అది కాదు. సభలో ఏమైతే ఆయన ప్రసంగం చేసిండో, ఆయన అక్కసు ఆయన మనసులో ఉన్నదాన్ని కూడా కక్కి కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కుతున్నాడు ఆయన. సో సభ సక్సెస్ అయిందా కాలేదా ప్రజలు వచ్చి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్న చిట్చాట్లో కూడా చెప్పారు ఏమని, సభకు వాళ్ళు ఎన్ని బస్సులు అడిగినా ఇవ్వండి అని చెప్పినాం మేము. మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మేము ఎక్కడ ఆపలేదు, చేయలేదు. వాళ్ళ సభ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా వాళ్ళ నిర్ణయం, అది వ్యక్తిగతం, మాకు అవసరం లేదు. వాళ్ళ సభ గురించి సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మాకు అవసరం లేదు. నువ్వు సభలో ఏం మాట్లాడావు, ఏం చేసావు అనే దాని మీదనే మా దృష్టి దాని మీదనే ఉంది. నిజంగానే బట్టి గురించి మాట్లాడే తప్ప ముఖ్యమంత్రి పేరు ఎక్కడ తీసుకోలేదు. కాకపోతే జాతీయ నాయకత్వాన్ని కూడా విమర్శించారు. డూప్లికేట్ గాంధీలు అంటూ స్టేట్మెంట్ చేశారు నిన్న సభ నుంచి, అంతమంది జనాల నుంచి కేసీఆర్. అంటే ఒకటి చెప్పనా అండి, రేవంత్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ ఉంది. ముఖ్యమంత్రి గారు పేరు తీసుకోవాలన్నా వాళ్ళకి దడుస్తుంది. అందుకే నెక్స్ట్ టైం వాళ్ళ పేరు తీసుకుంటే ఏమైపోతారో అనేది ముందు జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఇస్తున్నాం మేము వాళ్ళకి. అంటే ఏం చెప్పాలి, సభ సక్సెస్ కాలేదు అంటారా? ఆయన చేసిన విమర్శలు కరెక్ట్ కాదంటారు? మీరు అనేక పథకాలు చెప్పారు, అబద్ధాలు చెప్పారు, ఇవ్వలేకపోయారు. ఇప్పుడు జనాలను మోసం చేసి అధికారంలోకి అనేటువంటి జనాలనే అక్కడ అడిగి మీరు మోసం చేసింది 2014 ముందు, మీరు అధికారంలో వచ్చే ముందు ఫస్ట్ మోసం మీరు ఏం చేశారు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నారు, చేసిర్రా? చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చిర్రా? ఇయ్యలేదు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, ఇచ్చిర్రా? ఇయ్యలేదు. పాఠశాలకు ప్రహారీ గోడలు అన్నారు, ఇచ్చిర్రా? ఇయ్యలేదు. ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్లను ట్రైనింగ్ సర్టిఫికేట్లు అన్నారు, ఇచ్చిర్రా? ఇయ్యలేదు. మీరు జర్నలిస్టులు ఉన్నారు చాలామంది, ఇప్పుడు వచ్చిర్రు, మీకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డ్స్, మీకు ఎక్కడైనా స్థలాలు వస్తే చూపించండి. ఇదే గూగుల్ ఫోన్లో సెర్చ్ చేసి మాకు కేసీఆర్ ఇది ఇచ్చిండంటే చూసాం. 100 కోట్లతోటి న్యాయవాదులకు అభివృద్ధి అన్నాడు, వాళ్ళకి చేసినా చేయదు. వెంటనే తెలంగాణ హైకోర్టు చేసిండా? చేయలేదు. ఇవన్నీ చెప్పుకోకుండా ఆయన అధికారం కోల్పోయిన తర్వాత జీవించుకోలేక, నాకు అధికారం పోయిన మైకంలో ఆయన అది తట్టుకోలేక ఈరోజు వచ్చి కాంగ్రెస్ మీద ఇలాంటి విమర్శలు చేస్తారు. ఒక విమర్శ కూడా చేశారు తెలంగాణకు మొదటి నుంచి కూడా. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రధాన శత్రువు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. శత్రువు ఎవరు అనేది ఈరోజు ప్రజలు దానికి ఆమోదం పరిచిరు. ఈరోజు ప్రజలు మీరు చూసిరు, మాకు ఆమోదపరిచి ముఖ్యమంత్రి స్థానంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిరంటే మేము ప్రజలకు ప్రజాపాలన విధంగా ఈరోజు ప్రజలకు మేము అధికారంలో వచ్చినాం.
విలన్ ఎవరిది అనేది పూర్తిగా తెలియదు. విలన్ ఎవరు? నీ 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 కూతురు లిక్కర్ లేడీ డాన్, నీ కూతురు ఆమె విలన్. మేము చేస్తున్న 27 అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆమోదపరిచినారు. ఒక శ్వేతపత్రం విడుదల చేసినావు. నీకు దమ్ము ఉంటే నువ్వు ఒక శ్వేతపత్రం విడుదల చేయి. నీ అధికారంలో నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు, 14, 18లా ఏ హామీలు పూర్తి చేసినావు దానికి ఇయ్యను. ఆ దమ్ము లేకుండా ఈరోజు మేము విలన్లమా హీరోలమా అది చెప్పడము. ఫస్ట్ నీ ఇంట్లో విలన్ ఉంది. లేడీ లిక్కర్ డాన్ ఎవరు? కవిత. అది మర్చిపోయి నువ్వు ఈరోజు మాకు విమర్శలు చేస్తున్నావు. అది చూసుకో, విలన్లు ఎవరు అనేది మీ ఇంట్లోనే ఉన్నారు, విలన్లు ఎక్కడ లేరు. హరీష్ రావు పెద్ద విలన్, నీకు ఎప్పుడు వెన్నపోటు వరుసలో చూసుకోండి అది మీరు. ఇది ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫైమ్ కేసీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్ పైన పిల్లలకు సమాధానం చెప్పలేకపోతున్నారు అనేటువంటిది ఈయన వేగంగా సెరిలాక్ తర్వాత మామీ పోకో ఇలాంటివి సంబంధించినటువంటి చిన్నపిల్లల ప్రోడక్ట్స్తో విమర్శించే ప్రయత్నం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్, గాంధీబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.